మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నిజామాబాద్ జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. అప్పుడే పుట్టిన ఒక పసికందినైతే తన తల్లే ఒక చెత్త కుండీలో పాడేసే యత్నం అయితే చేసింది. సో నిజామాబాద్ జీజీహెచ్లో ఈ ఇన్సిడెంట్ అయితే జరిగింది. సో నిజామాబాద్ జీజీహెచ్ ఏదైతే వైద్యులు ఉన్నారో ఆ ఇన్సిడెంట్ని పసిగట్టిన తర్వాత అసలు ఏం జరుగుతుందనే దానిపైన ఒక రెక్కీలాగా నిర్వహించిన తర్వాతనే అసలు పడేసే టైంలో ఆ వైద్యులు అనే వాళ్ళు వాళ్ళని పట్టుకోవడం జరిగింది. ఫైనల్గా ఏదైతే నిజామాబాద్ జిల్లా జీజీహెచ్ అధికారి అయినటువంటి ప్రతిమరాజ్ గారికి అయితే ఆ పాపనైతే అప్పచెప్పారు అనేది మనకు క్లియర్గా తెలుస్తుంది. చాలా ఏరియాలలో నిజామాబాద్ జిల్లా కాదు, ఓవరాల్ స్టేట్లో, ఓవరాల్ ఇండియాలో ఇట్లాంటి ఇన్సిడెంట్స్ అనేవి తరచుగా జరుగుతున్న దానిపైన చాలామంది ఏదైతే చిన్న చిన్న పిల్లలు పుట్టిన వాళ్ళు ఎవరైతే మనకి ఉన్నారో తల్లులు కూడా చాలా వరకు ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఒక దగ్గర మాకేమో పుట్టక బాధపడుతున్నాము, మీకు పుట్టిన తర్వాత పిల్లల్ని అమాయకంగా వాళ్ళని మోర్లలో పడేయడం, గిటార్లలో పడడం, కాలువలలో పడడం అది కరెక్ట్ కాదు అని చెప్పేసి చాలా వరకు చెప్తా ఉన్నారు. సో ఇదే అంశంపై మాట్లాడడానికి మనతో నిజామాబాద్ జిల్లా సూపరింటెండెంట్ గారు అయితే ఉన్నారు, వారితో మాట్లాడడం. మ్యామ్ నమస్తే మేడం. సో ఇన్సిడెంట్ చూసిన తర్వాత మీకు ఏమనిపిస్తుంది మేడం? అంటే ఒక మెసేజ్ అనేది రాంగ్గా పోతా ఉంది. చాలామందికి పిల్లలు పుట్టకపోతే చాలామంది సఫర్ అవుతూ ఉన్నారు, ఏడుస్తున్నారు. సో వాళ్ళకి ఏం చెప్పాలనుకుంటున్నారు? ఇట్లాంటి పనులు చేసే వాళ్ళకి మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? మనం ఈ మధ్య చూస్తున్నాము, మన మారిన జీవన శైలి కావచ్చు, ఇతరత్ర కారణాల వల్ల చాలా వరకు ఇన్ఫర్టిలిటీ అనేది పెరిగిపోయింది. సో పిల్లలు పుట్టడం అనేది బాగా తగ్గిపోయింది. మీరు చూస్తున్నట్టయితే ఇన్ఫర్టిలిటీ క్లినిక్స్ అసలు చాలా ఎక్కువగా ప్రజలతో నిండిపోయి ఉంటున్నాయి. సో ఇన్ఫర్టిలిటీ క్లినిక్స్ అంటే పిల్లలు పుట్టకపోవడం వల్ల, పుట్టని వాళ్ళు పుట్టలేదని బాధపడుతూ ఉంటే పుట్టిన వాళ్ళు పిల్లల్ని తీసుకెళ్ళి ఎక్కడ పడితే అక్కడ పడేయడము, కాలువలలో వేయడము, లేకపోతే చెత్త కుప్పల్లో వేయడము, ఇటువంటి పరిస్థితులు చేస్తున్నారు. ఇంతకు ముందు కూడా మనం ప్రభుత్వం కూడా ఒక డెసిషన్ తీసుకుంది. మీరు పిల్లలు వద్దు అనుకుంటే మీరు హాస్పిటల్లో డెలివరీ అయినప్పుడు హాస్పిటల్ వాళ్ళకి చెప్పినట్టయితే వారిని మేము ఖచ్చితంగా శిశుగృహకు అప్పచెప్పి వారి భవిష్యత్తు బాగుండేటట్టుగా మేము సరైన నిర్ణయం తీసుకుంటాము. కానీ ఇది ఎవరు పాటించట్లేదు. కొంతమంది పరువు కోసం బేబీ పుట్టితే ఎలాగా మాకు అని కొంతమంది, ఇంకా కొంతమంది పెళ్ళి కాకుండానే తల్లిళ్ళు అవడం మూలంగా ఆ బేబీని రక్షించుకోవడానికి కొంతమంది, అండ్ ఇంకా కొంతమంది కరెక్ట్గా వారికి కావాల్సిన అంటే ఆడపిల్ల పుట్టిందని కొంతమంది, మగపిల్లలు పుట్టినరైతే మేమైతే ఇప్పటివరకు మగపిల్లల్ని పడేయడం అయితే చూడలేదు, ఎక్కువగా ఆడపిల్లల్నే పడేస్తూ ఉన్నారు. సో ఇంతగానం మారినా కానీ ఈ ప్రపంచం ముందుకు వెళ్తున్నా, డెవలప్డ్ కంట్రీగా మనం ముందుకెళ్తున్నా కానీ ఇటువంటివి ఇంకా దురాచారాలు మనకి జరుగుతూనే ఉన్నాయి. సో నిన్న జరిగిన ఇన్సిడెంట్ గురించి మాట్లాడుకుంటే ఎవరైతే సదరు తల్లి ఉందో మతిస్థిమితం లేదు, ఆ మతిస్థిమితం లేకపోవడం వల్లే చెత్త కుప్పలో పడేసేందుకు యత్నించింది అనేది ఒక ఆరోపణ వస్తుంది మేడం. ఇది నిజమేనంటారా అసలు? యాక్చువల్లీ ఆ తల్లి ఒక్కొక్కసారి ఒక్కొక్క రకంగా పొంతనలేని సమాధానాలు చెప్పింది. అంటే ఆ బేబీని సరిగ్గా హ్యాండిల్ చేయలేదు. పుట్టిన తర్వాత ఎవరైనా కానీ తల్లి ఆ ప్రెషియస్ గిఫ్ట్ డెలివరీ అయిన తర్వాత అంత కష్టపడి కన్న తర్వాత బేబీని ఎవరైనా కానీ ఒక గిఫ్ట్ లాగా చాలా ప్రాణప్రదంగా చూసుకుంటారు. కానీ తల్లి అంత ఇంట్రెస్ట్ చూపించట్లేదని కొంచెం మా సిబ్బంది కొద్దిగా గమనించారు. దెన్ ఆమె మీద ఫాలో అప్ పెట్టి కొంచెం అబ్జర్వేషన్లోనే ఉంచాము. మేము చూసినప్పుడు వెళ్ళి ఒక దగ్గర ఒక చెత్తకుప్పలో పడేయడానికి సిద్ధమైపోయి పడేస్తుంటే మన వాళ్ళు పట్టుకున్నారు. అబ్జర్వేషన్లో ఉన్నాం కాబట్టి మేము సేవ్ చేయగలిగాము. అండ్ అడిగినప్పుడు కూడా పొంతం లేని సమాధానాలు సరైన విధంగా చెప్పట్లేదు. సో దానివల్ల మేము అలా అనుకున్నాము. అండ్ ఇంకొకటి, కానీ ఏం చేసినా కానీ మేము పోలీస్కి అయితే ఇన్ఫామ్ చేసి ఇట్లా పడేస్తున్నారు అని ఇన్ఫామ్ చేసి ఇమ్మీడియట్గా పడేసిన బేబీని తీసుకొని, అండ్ చూసినట్టయితే బేబీ కొంచెం వీక్గా ఉంది, సిక్గా ఉంది. ఇమ్మీడియట్గా సిక్ న్యూ బార్న్ కేర్ యూనిట్ ఉంటుంది మనకి. సో ఎస్ఎన్సియులో 10 రోజులు ట్రీట్మెంట్ ఇచ్చి బేబీని హెల్దీ చేసిన తర్వాత వాళ్ళకి కౌన్సిలింగ్ కూడా, ఆమెకి కౌన్సిలింగ్ వాళ్ళకి కౌన్సిలింగ్ కూడా చేయడం జరిగింది. మీకు బేబీ వద్దు అనుకుంటే మీరు దయచేసి బేబీ ప్రాణం తీయకండి. అండ్ ప్రభుత్వం శిశుగృహ ఉన్నాయి, అండ్ అందులో పెరుగుతున్న పిల్లలకి మంచి ఆఫీసర్స్ కూడా వచ్చి దత్తత తీసుకొని పెంచుకుంటున్నారు పిల్లలు లేని వాళ్ళు. సో దయచేసి మీరు ఇటువంటివి చేయకండి. మీరు ప్రాణం తీసే రైట్ మీకు లేదు. సో
సో బేబీ కండిషన్ అయితే ఎట్లా ఉంది, పాప కూడా చాలా బాగుంది అని చెప్పేసి మాకు వినిపించింది మేడం. మీరు కూడా ఫొటోస్ ఇవ్వడం జరిగింది, పాపని పాపతో ఆడడం జరిగింది. సో ఆ పాపను చూసిన తర్వాత మీకు ఏమనిపించింది మ్యామ్? అసలు యాక్చువల్లీ చాలా సంతోషం అనిపించింది. ఎందుకంటే ఏ రకమైన అవయవ లోపం లేకుండా పుట్టడం అనేది ఒక బ్లెస్సింగ్. సో పాప కళ్ళు, ముక్కు, మేజర్ అవయవాలు అన్నీ చక్కగా ఉన్నాయి. అంత బాగా ఉన్న పాపని మనం కోల్పోయే వాళ్ళము. అలా కాకుండా కొంచెం మా సిబ్బంది చాలా అలర్ట్గా ఉండడం మూలంగా, అండ్ ఎస్ఎన్సి వాళ్ళు బాగా ట్రీట్ చేయడం మూలంగా, అండ్ ఐసిడిఎస్ వాళ్ళు రెస్ట్ ఆఫ్ ద టైం ఇంకా వాళ్ళు చూసుకుంటారు. సో ఇదంతా ఒక మంచి కోఆర్డినేషన్తో జరిగింది. కానీ మెసేజ్ ఏంటిదంటే, దయచేసి మీరు ఇటువంటి పనులు చేయకండి. ఆ బేబీని చూసిన తర్వాత చాలామంది నాకు ఫోన్ చేశారు నిన్నటి నుంచి ఇవాల్టి వరకు, మేడం మీరు ఆ పాపను మాకు ఇస్తారా, మేము తీసుకెళ్తామని. అంటే అదొక ప్రొసీజర్ ఉంటుంది గవర్నమెంట్లో. మనం ఇట్లా బేబీ వద్దనుకున్నాగానే పక్కన వాళ్ళకి ఇవ్వడానికి కుదరదు, మనకి మూవీస్లో చూపించినట్టు. సో అది మనం ఆ బేబీని శిశుగృహానికి తరలిస్తాము. సీరియల్ ఆర్డర్ ఉంటుంది. మీరు పిల్లలు లేని వాళ్ళు అప్లికేషన్ పెట్టుకుంటే మీకు రిక్వైర్మెంట్ బట్టి ఇస్తారు. సో ఈ ప్రాసెస్ అంతా అయిన తర్వాత నిన్న ఆ పాపని మీరు తీసుకున్నారు, పాపతోని ఆడడం జరిగింది, పాపకు ఒక పేరు కూడా పెట్టారు అనేది మాకు తెలిసింది మ్యామ్. సో దాని గురించి, నీ తల్లికి పుట్టినా అండ్ నీకు ఒక ఫ్యామిలీ ఉండొచ్చు, అన్నీ ఉన్నా కానీ నువ్వు స్వతంత్రంగా బతికావు. సో ఇంకా కూడా అదే స్వతంత్రం అలవాటు చేసుకొని ఇండిపెండెంట్గా ఉండాలని చెప్పి ఆ పాపకి స్వతంత్ర అని పేరు పెట్టడం జరిగింది. థ్యాంక్ యూ మ్యామ్. ఇది నిజామాబాద్ జిల్లానే కాదు, ఓవరాల్ ఇండియాలో ఇట్లాంటి ఇన్సిడెంట్స్ అనేటివి తరచుగా జరుగుతున్నాయి. సో పిల్లలు పుట్టని వాళ్ళకి చాలా వరకు బాధలు అనేటివి ఉన్నాయి. మాకు పిల్లలు పుట్టట్లేదే అనేది ఒక బాధ ఉంటే, ఒక్కొక్క దగ్గర పిల్లలు పుట్టిన తర్వాత ఈ చెత్త కుప్పలలో పడడం, కాలువలలో పడడం, ఇలాంటి గెటర్లలో పడడం పట్ల చాలామంది ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఉన్నారు. నిజామాబాద్ జిల్లాలో ఇది ఒక చర్చనీయాంశంగా మారింది. అంటే చాలా మంచిగా, అంటే పాప పుట్టిన తర్వాత ఇట్లాంటి పనికి ఇట్లాంటి దానికి పాల్పడడం అనేది కరెక్ట్ కాదు అని చెప్తా ఉన్నారు. ఎవరైతే సదరు తల్లి గురించి మాట్లాడుకుంటే కొంచెం మతి సిమితం లేదు కాబట్టి ఇట్లాంటిది చేసిరు. ఫైనల్గా ఏదైతే పొంతలనేని మాటలు చెప్పిన దాని ప్రకారం ఆ పాపనైతే ఏదైతే మనకి శిశుగృహకి అయితే తరలించినాము అని చెప్పేసి మనకు తెలుస్తూ ఉంది. సో పాప కండిషన్ అయితే బాగానే ఉంది. దాదాపు ఒక 10 రోజులు ట్రీట్మెంట్ ఇచ్చిన తర్వాతనే శిశుగృహకి పంపిస్తామని చెప్పి తెలుస్తూ ఉంది. సో పాపకి నిన్న అదంతా జరిగిన తర్వాత స్వతంత్ర అనే ఒక పేరును కూడా పెట్టారు నిజామాబాద్ జిల్లా వైద్యులు. సో ఇది సుమన్ టీవీ స్పెషల్ స్టోరీ. కెమెరా పర్సన్ కార్తిక్తో బాలు, సుమన్ టీవీ నిజామాబాద్ నుంచి.